హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి మన ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి సభను అలంకించిన దైవజనులకు, పెద్దలకు, మరి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు అనుక్షణము అనుదినము ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇస్తూ మనల్ని కాచి కాపాడుతూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి మన జీవితాలు అద్దరి చేరే వరకు, దేవుడి పాద సన్నిధిలో చేరేంత వరకు మనం వెలిగించబడుతూ, మనం ఆశీర్వదించబడుతూ, మరి దేవుడి మేళ్ళు మనం పొందుకునేవారుగా మనం ఉండాలంటే, మరి దేవుడు చెప్పాడు, దినదినాభివృద్ధి కలగజేస్తాను నీకు. యెహోవాను ఆశ్రయించి వారు గనులుగా ఉంటారని దేవుడు చెప్పాడు. ఆయన యందు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగిన వారు వృద్ధులతో ఉంటారని దేవుడు చెప్పాడు. ఇంకా బైబిల్లో అనేకమైన ఆశీర్వాదకరమైన వచనాలను చూసుకున్నప్పుడు మనము దేవుడు మరి వారి బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా, మరి ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా మరి దీవెనకరంగా మహిమకరంగా ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చూసుకున్న జకర్యా గ్రంథం 9వ అధ్యాయం మరి 12వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, బంధకములో ఉన్నవారులారా, నిరీక్షణ కలిగిన వారులారా, మరి మీరు మళ్ళీ ప్రవేశించండి. నేను మీకు ఏం చేస్తానంటే 2 మేలు చేసి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కాబట్టి 2 మేలు చాలామంది మనం కోరుకుంటూ ఉంటాం. అన్నీ కూడా మన జీవితంలో బాగోవాలి, అన్నీ కూడా మన జీవితంలో మనం ఉన్నతంగా ఉండాలి, ప్రతిదీ కూడా మన జీవితంలో మరి పెద్దగా ఉండాలి. ఇంకా మనం చూస్తే మన పిల్లల్ని కోరుకునే విషయంలో మనకన్నా పెద్దగా ఉంచాలనుకుంటామండి. మనం లారీ లక్ష్మీవారింటికి ప్రార్థనకి వెళ్ళామండి. అయిపోయిన తర్వాత మహాతల్లిని సాక్ష్యం చెప్తానన్నారండి. సరే అమ్మ సాక్ష్యం చెప్పండి అన్న. వాళ్ళ అబ్బాయి లండన్ వెళ్ళి చదువుకుంటానన్నాడంటండి. మరి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఏంటని చూస్తే ₹1 కూడా లేదంటండి ఆవిడ దగ్గర. వాళ్ళ అబ్బాయి అయితే అన్నాడంటే, నేను లండన్ వెళ్తాను, లండన్ వెళ్ళి చదువుకుంటాను, లండన్ వెళ్ళి చదువుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది, మరి నేను ఫారిన్ కంట్రీ వెళ్ళిపోతానమ్మా, మరి ఏం చేస్తావో తెలీదు, దగ్గరగా నాకు ఒక 35 నుంచి 40 లక్షలు కావాలన్నాడు అంటండి. ఏముంది ఆవిడ దగ్గర, ఏమి ఇవ్వగలదంటే ఏమీ లేదంటండి. మరి ఏం చేస్తావమ్మా అంటే ఆవిడ అందండి, లారీ అమ్మి ఇచ్చేస్తానందంటండి. నేను అన్నాను, లారీ అమ్మితే ఎలాగా, పోన్లో ఏదో మీ ఆయనతో పాటు ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటాడో, ఎక్కడెక్కడే నడుస్తూ ఉంటాడో, ఎక్కడెక్కడ చేస్తూ ఉంటాడో మీ ఆయన దగ్గరే పెట్టేపోయావా అన్నానండి. నేను ఏముండకూడదంటండి, మాకున్న భయంకరమైన పరిస్థితి మా బిడ్డలకే ఏం రాకూడదు, మా ఆయన పడుతున్న కష్టము నా కొడుకు పడకూడదు, మేము అనుభవిస్తున్న ఈ శ్రమ నా బిడ్డ అనిపించకూడదు, కానీ నా బిడ్డ ఎలా ఉండాలంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని తనకున్న ఒక్కగానొక్క లారీని అమ్మేసి ఆ బిడ్డని ఎక్కడ పంపించేసిందంటండి, విదేశాలకు పంపించేసిందంట. కారణం ఏంటంటే ఆ తల్లి కోరుకుంటూ ఉంది, నా బిడ్డ ఎలా ఉండాలంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అలాగే దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలు ఎలా ఉండాలంటే 2 ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి. 2 ఆశీర్వాదం కలిగండి మనం అనుకుంటూ ఉంటాం. మరి మన ప్రార్థన, మన జీవితం అంతా కూడా చూసినప్పుడు దేవుడి దగ్గర ఏం చేస్తామంటే లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం, ఒక్కదాని కోసం మనం ప్రార్థన. 2 ఆశీర్వాదాలు అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకే కావాలి. అందుకని మనం ఉదయకాలం చదువుకున్న మరి కొరింథీ పత్రికలో దేవుడు చెప్తున్నాడు, ఒకనికి విశ్వాసం ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మే వాడికి విశ్వాసాన్ని ఇస్తుంది. మరి ఒకడికి ఆరోగ్యం ఎలా వస్తుంది, మరి ఒకడికి జ్ఞానం ఎలా వస్తుంది, మరి ఒకడికి స్వస్థపరిచే వరం ఎలా వస్తుంది, మరి ఒకడికి ప్రవచనా వరం ఎలా వస్తుంది, ఒకడికి వివేచనా వరము మరి ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తున్నప్పుడు చెప్తున్నాడు, ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, కానీ వాళ్ళందరిలో ఈ ఆత్మ వలన వారు ఆయా భాగ్యాల్ని పొందుకుంటారు. విశ్వాసం కావాలన్నా
దేవుని ఆత్మ ఉండాలి. నాలాగా వాక్యాన్ని బోధించాలన్నా దేవుని ఆత్మ ఉండాలి. అన్నయ్య గారు లాగా వివేచన వరం కలిగి ఉండి మరి మన హృదయంలో ఉన్న మాటల్ని చెప్పగలిగే శక్తి కావాలన్నా మరి దేవుని ఆత్మ కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో దేవుడు చెప్తున్నాడు 2 ఆశీర్వాదాలు మనకి. ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, మరి 2 మరి దేవుడు మనకి మరి ఈ లోకంలో మరి కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మరి మనకు సంసారాన్ని ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఇది కూడా ఆశీర్వాదకరంగా. అందుకని యోహాను పత్రికలో అంటూ ఉంటాడు ఆయన, అయ్యా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మ ఒకటే కాదు, ఆత్మ ఒకటే వర్ధిల్లతం కాదు, కానీ నువ్వు అన్ని విషయాల్లో ఈ లోకంలో ఘనత పొందాలి, ఈ లోకంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ లోకంలో నువ్వు దీవెనకరంగా ఉండాలి, ఈ లోకంలో నువ్వు హెచ్చించబడేవాడిగా ఉండాలి, ఈ లోకంలో నీవు ధన సమృద్ధి గలవాడిగా నువ్వు ఉండాలని 2 రకాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ క్రైస్తవులైన మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే ఒక్కటే అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. ఏమడుగుతాం? మనం అందరం నిత్యం చేసే ప్రార్థన ఏం ప్రార్థన? ఇల్లు కావాలని ఒకడో, చెరువు బాగోవాలని ఒకడో, మా పిల్లకి పెళ్ళి కావాలని ఒకడో, ఇలా రకరకాలుగా దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించినా ఎంతగా మనల్ని దీవించినా ఆధ్యాత్మికమైన ప్రార్థన మనం చేయం. కానీ అందుకని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఒక చోటన ఒకసారి ఏమంటారంటే ఆయన, మీరు దేన్ని ఎదుగుతారు? పరలోక రాజ్యాన్ని వెతకండి, సమస్తాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, ఆయన మార్గాన్ని వెతకండి, ఆయన ఉద్దేశాలని వెతకండి, ఆయన ఆలోచనలు వెతకండి. ఆయన మార్గంలో ప్రయాణం చేస్తాను. మీరు ప్రయాణం చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు సమస్తము మీకు ఇస్తాను. ఒకవేళ అనారోగ్యమా, ఆరోగ్యాన్ని నేను మీకు ఇస్తాను. ఒకవేళ కరువుతో బాధపడుతున్నావా, నీ కరువు నేను తీరుస్తాను. ఒకవేళ నీ కుటుంబంలో ఏ విధమైన ఇబ్బంది, ఏ విధమైన సమస్య, ఏ విధమైన ఇది ఉన్నా దాన్ని నేను తీరుస్తాను. కాబట్టి దేవుడు చెప్తున్నాడు 2 మేలు ఎవరికంటండి? బంధకముల్లో ఉండి నిరీక్షణ గలవారికి. ఎవరికండి? గొంతులేసే వాళ్ళకి కాదండి. ఎవరికి కాదు? ఎవరికి కాదండి? అక్కడికి ఇక్కడికి గంతులేసి అటు పరిగెట్టి ఇటు పరిగెట్టే వాళ్ళకి కాదు. దేవుడు చెప్తున్నాడు బంధకముల్లో ఉండి, కష్టములో ఉండి, ఇబ్బందిలో ఉండి, శోధనలో ఉండి మరి నా పాద సన్నిధిలో నిరీక్షణ గలవాడిగా. అందుకని దావీదు అంటూ ఉంటాడు ఒక చోటన, చిన్న ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని స్తోత్రం. దావీదు 2 మాటలు చెప్తున్నాడు. నా బ్రతుకు దినాలన్నిట్లో కూడా కృపాక్షేమములే నా వెంట. అంటే నేను బ్రతుకున్నంత కాలము ఎక్కడ ఉంటానంటే దేవుడి సన్నిధిలో ఉంటాను. ఆయన కృపాక్షేమములు, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన ప్రసన్నత నా వెంట వస్తా ఉంటాయి. అలాగే నేను రెండవదిగా ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో మరి వెలిగేవాడిగా, దేవుడి సన్నిధిలో ఆశీర్వదించబడేవాడిగా నేను ఉంటాను. కాబట్టి ఈ లోకంలో చాలామంది మనం ఎలా ఉన్నామంటే దేవుడి దగ్గరికి వస్తున్నాం, కానీ మరి దేవుడి దగ్గర భాగ్యాన్ని పొందుకోలేకపోతానికి, దేవుడి దగ్గర సమాధానం పొందుకోలేకపోతానికి, దేవుని కృపను మనం పొందుకోలేకపోతానికి, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతానికి గల కారణం ఏంటంటే ద్విమనస్కులుగా మనం ఉంటామండి. 2 ఆలోచనలు, 2 తలంపులు, 2 ఉద్దేశాలు, 2 విధానాలు కలిగిన వారిగా మనము నడుస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు ద్విమనస్కులకు ఏం దొరకదంటండి? ప్రభు దగ్గర నుంచి ఏమన్నా దొరుకుతుందేమో అని మీరు ఆశ పెట్టుకోద్దు ఎవడైనా. మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. మన సమస్తాన్ని చూసుకున్నవాడు దేవుడు. కాబట్టి దేవుని మీద నిరీక్షణ కలిగి ఆయన మార్గములను నెతుక్కునేవారిగా, ఆయన మార్గములో జీవించేవారిగా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు యథార్థవంతులకి. చూడండి ఒకసారి అక్కడ కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు చెప్తున్నాడు యథార్థవంతుల పక్షాన నేను ఉంటాను. ఇంకో చోట తెలుస్తుందో చెప్తాడు యథార్థవంతులను వెతికి బలపరిచేవాడిగా నేను, వాళ్ళకి బలాన్ని ఇచ్చేవాడిగా, వాళ్ళని శక్తిని ఇచ్చేవాడిగా, వాళ్ళని వెతికి వాళ్ళని హెచ్చించేవాడిగా నేను
ఉంటాను. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము యథార్థంగా ఉంటామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము నమ్మకంగా ఉంటామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము నిరీక్షణ గల వారిగా ఉంటామో, దేవుని సన్నిధిలో మనము శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుని వైపు మనం చూసేవారిగా ఉంటామో, దేవుడు చెప్తున్నాడు మీకు రెండంతల మేలు. అంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు చెప్తున్నాడు లోకపరంగా కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాం, లోక సంబంధమైన వాటి కోసమే అడుగుతూ ఉంటామండి. ఒకసారి సండే స్కూల్ టీచర్ గారు మరి వాక్యం చాలా బాగా చెప్పేసి ఒక ధనవంతుడి కోసము, లాజరు కోసము చాలా బాగా వాక్యం చెప్పి, ధనవంతుడు ఈ లోకంలో చాలా బాగా మరి సంపాదించుకున్నాడు, చాలా బాగా ఉన్నాడు, చాలా బాగా తిన్నాడు, మరి చాలా బాగా ఎలబోసాడు, మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాతాళానికి వెళ్ళిపోయాడు. అలాగే లాజరు ఈ లోకంలో ఉండగా భేదవాడిగా ఉన్నాడు, కష్టపడేవాడిగా ఉన్నాడు, ఇబ్బంది పడేవాడిగా ఉన్నాడు, శోధన మించేవాడిగా ఉన్నాడు. కానీ ఒక రోజున ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు లాజర్లాగా ఉండాలనుకున్న పిల్లలందరూ కూడా చేయొద్దని అన్నారంటండి ఇలాగా టీచర్ గారు. మొత్తం అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చేయెత్తేసారంటండి. మొత్తం అందరూ కూడా చేయెత్తేసారంటండి. మేము లాజర్లాగా పరలోక రాజ్యంలో ఉండాలి, దేవుడి సన్నిధిలో మేము ఉండాలి, లాజర్లా మేము ఉండాలని చెప్పి అందరూ చేయెత్తేసారంటండి. అందులో ఒక్కడ మాత్రం చేతుము అనేసి ఇలా గోళ్ళు గిలుకుంటున్నాడంటండి. ఒక్కడ మట్టికి ఎత్తలేదంటండి చెయ్య, అందరూ ఎత్తేసారంట. ఆ ఒక్కడిని గ్యాగేసి టీచర్ గారు లేపి నిలబెట్టి, యారా అబ్బాయి రేపొద్దున్న నువ్వు పరలోక రాజ్యంలో లాజర్లాగా ఉండాలని నువ్వు కోరుకోవట్లేదా? అబ్రహాం ఒళ్ళో కూర్చోవాలి నువ్వు కోరుకోవట్లేదా? దేవుని సింహాసనం ముందు ఉండాలని నువ్వు ఆశపడట్లేదా? పరలోక రాజ్యంలో వెళ్ళి మరి దేవుని దగ్గర సంతోషంగా ఉండడానికి ఆశపడట్లేదా? మరి పాతాళానికి వెళ్ళిపోయి, నరకంలోకి వెళ్ళిపోయి అగ్ని ఆరక, మరి పురుగు చావక భయంకరమైన స్థితిలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా అని అడిగినప్పుడు అతను అన్నాడంటండి, లేదండి, పరలోక రాజ్యంలో ఎలా ఉండాలనుకుంటున్నానండి? లాజర్లాగా ఉండాలనుకుంటున్నాను, కానీ భూలోకంలో ధనవంతుల్లాగా ఉండాలనుకుంటున్నాడంటండి. ఎలాగండి ఆడ ఆలోచించుకోండి. భూలోకంలో ఉండగా నేను ధనవంతుల్లా ఉండాలి, అన్నీ ఉండాలి, అన్నీ అనుభవించాలి, అన్ని ఆటలో నేను తలదూర్చాలి, మరి నేను బడ ఎలబోయాలి, మరి రకరకాలుగా మరి పాపాల్లో నేను ప్రవేశించాలి, రకరకాల పాప జీవితాన్ని నేను జీవించాలి. రేపొద్దున ఎక్కడ ఉండాలంటే లాజర్లాగా అక్కడ పరలోక రాజ్యంలో ఉండాలి. రెండు కావాలంటున్నాడంటే. ఇవాళ చాలామంది క్రైస్తవుల యొక్క విధానము, మరి దేవుడి దగ్గరికి వస్తున్న వారి విధానము ఎలా ఉందంటే, దేవుడి దగ్గర ఉంటున్నారు, అయ్యా మేము వారాలు వచ్చాం, 3 వారాలు వచ్చాం, 4 వారాలు వచ్చాం, మా చెరువు బాగోవాలో, లేకపోతే మా ఇల్లు బాగోవాలో, మా పిల్ల బాగోవాలో, సీట్ రావాలో, రావాలో, అయి రావాలని కోరుకుంటున్నారు. కానీ దేవుడి దగ్గర మరి యథార్థంగా ప్రార్థన చేసి, నాయనా నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోని ఆయన అని ప్రార్థన చేసే బిడ్డలో మరి నీ ఆశీర్వాదం శాశ్వతంగా ఉండాలి, మరి నీ ఆశీర్వాదము మరి కలకాలం ఉండాలి, మరి రెండంతలుగా నువ్వు మేలు పొందుకోవాలి, రెండంతలుగా నువ్వు దీవెన పొందుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా మనము ఉండాలి. అంటే ఏంటండి? కరెక్ట్గా ఆదివారం అన్నయ్య గారి దగ్గరికి వచ్చేసి, ఆదివారం ఇదిగోండి అన్నయ్య గారు మేము వచ్చేసామండి, ఓకే ప్రజెంట్. లేకపోతే ఒక చిన్న మరి డబ్బులు ఇలా పట్టుకొచ్చి అన్నయ్య గారి చేతిలో పెట్టి, అయ్యా అన్నయ్య గారు ఈ వారం లేకపోతే ఈ నెలలో మాకు వచ్చిన దశంభాగాలు ఇగోండి అన్నయ్య గారు, మీరు ప్రార్థన చేయండి అన్నయ్య గారు. ఏది అందులో యథార్థత అండి? ఒకవేళ డబ్బులున్నా లేకపోయినా ఏం చేసినా ఏం పైన సంవత్సరానికి ఒకసారి మేము ప్రార్థన చేసుకుంటాం, పెట్టుకుంటాం, 10 మందికి భోజనాలు పెట్టుకుంటాం, లేకపోతే 100 మంది భోజనాలు పెట్టుకుంటున్నాం, కాబట్టి అప్పు చేసైనా సరే మేము ప్రార్థన పెట్టేస్తాం. ఇది యథార్థత? ఏం కావాలండి? దేవుడు చెప్తున్నాడు నమ్మకమైన జీవితాన్ని. అందుకని బైబిల్లో మనం మొర్దెకైని మనం చూస్తున్నప్పుడు మనం ఆశీర్వదించబడాలి. ఇవాళ దేవుడి సన్నిధికి వస్తుంది. ఎందుకంటే మన పిల్లల్ని బోల్డ్ అంత ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి స్కూల్లో ఎందుకు వేస్తున్నామండి? ఎందుకు? హాయిగా వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుని సాయంకాలం దాకా ఆడుకుని వచ్చేస్తాడేనా? ఇవాళ మన విశ్వాసులు ఏం చేస్తున్నాం? మరి దశంభాగాలు ఇస్తున్నాం, దేవుడికి ధనాన్ని ఇస్తున్నాం, చాలా వెచ్చించుకుని, సమయాన్ని వెచ్చించుకుని మరి దేవుడు ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుడి దీవెనలు పొందుకోవాలని మరి సన్నిధికి పరుగులెట్టుకుంటూ మన ఇంట్లో పనులు కూడా విడిచిపెట్టుకుని ఎవరి మాట వినకుండా దేవుడి సన్నిధికి పరుగులెట్టుకుంటూ వస్తున్నాం. వస్తే సరిపోద్దా? అందుకే మన పెద్దోళ్ళు అంటారు ఏంటంటండి, గుర్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళగలమంటండి? నీటిగాడికి తీసుకెళ్ళగలమంట, మంచినీళ్ళు మట్టికి తాగింత మన వల్ల అవుద్దా? చాలామంది స్కూల్లో కూడా మనం చూస్తూ ఉంటాం,
పిల్లల్ని బలవంతంగా మన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి, మన దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి, మన దగ్గర ఉన్న విధానాన్ని బట్టి పిల్లల్ని ఏం చేస్తూ ఉంటామంటే మంచి మంచి స్కూల్లో మంచి మంచి దాంట్లో చాలా ధనాన్ని వెచ్చించి మనం వాళ్ళ స్కూళ్ళు పంపిస్తూ ఉంటాం. కానీ ఏముండాలండి ఆ విద్యార్థికి? ఏముండాలి? చదువు నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఉండాలి. కాబట్టి దేవుడి దగ్గరికి వస్తున్న నీవు వాక్యాన్ని నేర్చుకోకుండా, దేవుడి ఉద్దేశాలు ఎరగకుండా, మరి దేవుడి ఆలోచనలు ఎరగకుండా, దేవుడి విధానం ఎరగకుండా, రేపొద్దు నువ్వు దేవుడి దగ్గర నడిచి మరి ఎంతకాలం నేను స్కూల్కి వచ్చాను, అంతకాలం నేను స్కూల్కి వచ్చాను. ఇలా చాలామంది పిల్లలను కూడా మనం చూస్తూ ఉంటాం. 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రావండి. వాళ్ళకి ఏం చదివారో బాబు అన్నాం అనుకోండి, ఏం చదువుతారండి? 10th అయిపోయిందండి, 10th అయిపోయింది, 10వ తరగతి అయిపోయిందండి. 10వ తరగతి అంటే ఏంటండి? బోర్డు మీద కాకుండా నోటితో లెసన్ చెప్తుంటే రాసేసుకునే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. కానీ మనం ఏదైనా ఒక్క మాట చెప్పామనుకోండి, దాని నిండా బూతులే. కారణం ఏంటి? ఇంతకాలం స్కూల్కి వెళ్తున్నాడు కానీ నేర్చుకునే ఆలోచన, నేర్చుకునే ఉద్దేశము, నేర్చుకునే తలంపు, నేర్చుకునే ఆలోచన కుర్రోడికి లేదు. కాబట్టి దానివల్ల మనం ఏంటని చూసినప్పుడు అతని జీవితంలో రేపొద్దున ఉద్యోగంలో అవ్వచ్చు, లేదా దేనివల్ల అవ్వచ్చు, ఇతను పడిన ప్రయాస, ఇతను కట్టిన ధనమంతా కూడా వ్యర్థమై పోతుంది. కాబట్టి 2 మేలు కావాలి, 2 ఆశీర్వాదం కావాలి, 2 దీవెన కావాలి మనకంటే మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే దేవుని దేవాలయంకి వెళ్తున్నామో, దేవుని యొక్క మరి సన్నిధికి మనం వెళ్తున్నామో, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశములు, ఆయన తలంపులు ఎరిగిన వారికి ఉండాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మానను. మరి దేంట్లో యథార్థంగా ఉండాలి? దేవుడికి ప్రార్థన చేసుకునే విషయంలో నువ్వు యథార్థంగా ఉండాలి. దేవుడికి నీ మనసునిచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి. దేంట్లో నువ్వు యథార్థంగా ఉండాలి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, పాపము చేయకుండా ఉండటంలో నువ్వు యథార్థంగా ఉండాలి. దేంట్లో నువ్వు యథార్థంగా ఉండాలి, దేంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికే విషయంలో నువ్వు యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. కానీ వేషధారుల్లాగా. అందుకని యోహాన్ గారు ముందే మొదలెట్టాడు, యేసుప్రభు గారి కన్నా ముందే మొదలెట్టాడు, అయ్యో శాస్త్రులారా, అయ్యో పండితులారా, అయ్యో వేషధారులారా. మరి ఏం చేస్తున్నారు వాళ్ళంటే? పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే? దశంభాగాలు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే? మరి అంగీలు వేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే? మరి దేవుని కార్యాల్లో చాలా ఆటలో పాలు పంచుకుంటున్నారు. కానీ వారు ఏమి ఇవ్వలేకపోతున్నారంటే, వారి విశ్వాసం నుంచి భాగం ఇవ్వలేకపోతున్నారు. ఏమి ఇవ్వలేకపోతున్నారంటే, వారు దేవుడి సన్నిధిలో యథార్థంగా బ్రతికే విషయంలో మరి బాగానే ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అయ్యో వేషధారులారా, రేపొద్దున మీకు ఎక్కడ లేదండి పరలోక రాజ్యంలో స్థానము. కాబట్టి కష్టం రావచ్చు. అందుకని చెప్తున్నాడు, 2 మేలు ఎవరికి వస్తుంది, 2 ఆశీర్వాదం ఎవరికి వస్తుంది, 2 దీవెన ఎవరికి వస్తుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్తాను మా చర్చికి రండి 2 ఆశీర్వాదం వస్తుందని. అవునండి, మరి అదే చెప్తామండి, మీరు ఎక్కడికి రండి, అక్కడికి రండి, మీకు ఎలా జరిగిపోద్ది, అలా జరిగిపోద్ది, 2 మేలు వచ్చేద్ది, 2 ఆశీర్వాదం వచ్చేద్ది, 2 దీవెన వచ్చేద్ది, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎక్కడికి వస్తే తీరుతాయండి? ఎప్పుడైతే దేవుని యొక్క పాదాలు పట్టుకునే విధంగా ఉంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకునే విధంగా ఉంటావో, ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితాన్ని బ్రతకాలని ఆశపడతా ఉంటావో, దేవుని కొరకు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా బ్రతకాలని నువ్వు జీవించాలని ఆశపడతా ఉంటావో, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకు 2 మేలుతో దేవుడు నిన్ను ఆశిస్తాడు. అందుకని బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మరి ఎవరండి? ఆ మొర్దెకై అయిన ఒక వ్యక్తి మనకు కనపడతాడు. మరి ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక బానిసగా మరి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఎందుకు పనికిరాని వాడిగా ఒక చిన్న వాడిగా అయిపోయాడండి, ఒక గేట్ కీపర్గా అయిపోయాడండి. కానీ దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కడున్నా సరే ఒక 2 వ్యక్తులు కలిసి ఏమనుకున్నారంటండి, రాజును చంపాలని ప్రయత్నం చేస్తా విషయాన్ని కలుపుతూ ఉన్నారంటండి. వెంటనే మొర్దెకై ఏం చేశాడంటే, రాజుగారు ఆహారం తినకుండా, రాజుగారి ప్రాణానికి హాని రాకుండా మరి రాజుగారిని చాలా బాగా ప్రాణహానిలో పడకుండా కాపాడాడండి. మరి దీనివల్ల ఇతనికి ఏం మేలు వచ్చింది? మొర్దెకై ఏమన్నా సంపాదించుకున్నాడా? మొర్దెకై ఏమన్నా రాజు దగ్గరికి వెళ్ళాడా? మొర్దెకైకి ఏమన్నా రాజు దగ్గర గుర్తింపు వచ్చిందంటే, రాజు దగ్గర మొర్దెకైకి ఎలాంటి గుర్తింపు ఈ వార్త రాజు దగ్గరికి కూడా చేరలేదండి. యథార్థంగా ఉన్నాడు.
యూదుడు ఎవరికంటండి దేవుని తప్పితే ఎవరికి నమస్కారం పెట్టడని హామానుకు తల వంచి నమస్కారం పెట్టిన కారణంగా హామాను అతని సైన్యాన్ని పాడు చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు ఆశీర్వదింతారండి? ఎవరో రాజుగారు ఆశీర్వదింతారా? రాజుగారు మర్చిపోయారండి. అలాగే బైబిల్లో యేసోపును కూడా మనం చూసినప్పుడు కళానుభవం చెప్పాడంటే వాళ్ళకి రాజుగారి దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరి రాజుగారికి చెప్పండి, మరి జైల్లో పలానా వాడు ఉన్నాడో వాడిని నిడిపించడానికి ఇద్దరు స్నేహితులు కళానుభవం చెప్పి వాళ్ళకి చెప్పాడంటే మీరు జ్ఞాపకం చేయమని. వాళ్ళిద్దరు కూడా మర్చిపోయారండి. ఎవరు మర్చిపోయారు? వాళ్ళిద్దరు కూడా. మనం చాలామంది అనుకుంటాం వాళ్ళకి మేలు చేసాం, వీళ్ళకి మేలు చేసాం, ఇలా చేసాం, అలా చేసాం, మరి ఏం పొందుకుంటాం? ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా ఉంటావో దేవుడు చెప్తున్నాడు, మేలు చేయక మానడైనా నేను విడవడు, నేను ఎడబాయడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నువ్వు కన్నీటిలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు. ఎంత గొప్ప కార్యం చేసినా మొర్దెకైకి ఏమొచ్చిందంటే ఉరిశిక్ష వచ్చిందండి. ఎంత గొప్ప కార్యం చేసినా మొర్దెకైకి ఏమొచ్చిందంటే అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు వచ్చినాయి. అదే మొర్దెకై ఏం చేయడం ప్రారంభించాడంటే దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరి ఏం చేస్తాడు దేవుడు? చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో ఉంటుంది, చూడండి అక్కడ 61 అధ్యాయం 7 వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 61 అధ్యాయం 7 వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైతే నువ్వు ఒక అవమానపడ్డావో, ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, ఎక్కడైతే నీకు మరి భారం జరిగిందో, ఎక్కడైతే నీకు అవమానం జరిగిందో, ఏ స్థితిలో అయితే నువ్వు జారిపోయావో, ఎక్కడైతే నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉన్నావో, దేవుడు చెప్తున్నాడు ఆ ప్రదేశంలో నిన్ను నేను రెట్టింపు భాగానికి ఏం చేస్తాడంటే దేవుడు అర్హులుగా దేవుడు మనల్ని ఉంచాడంట. మరి మొర్దెకై మరి ఏం చేస్తా ఉన్నాడు? దేవుడి దగ్గర ఉంటా ఉన్నాడు, మరి రెట్టింపు బాగానే పొందుకుంటా ఉన్నాడా? ఏం చేస్తా ఉన్నాడంటే ఈ మొర్దెకైకి అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు వస్తున్నాయి. కానీ మొర్దెకై ఏం విడవట్లేదండి? ఏం విడవట్లేదు? యథార్థతనే. మనం ఎక్కడున్నా సరే, రేపొద్దున్న నాకు దగ్గరికి చాలామంది విదేశాలు తీసుకెళ్ళి పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తారని. ప్రార్థన చేసినప్పుడు నేను ఒకే ఒక్క మాట చెప్తాను, మీ అమ్మ రాదు, మీ నాన్న రాడు, అన్నయ్య గారు రారు, ఎవరో రారు. ఒకడు వస్తాడండి, ఎవడైనా నిన్ను తీర్పులోకి తీసుకెళ్ళేవాడు. ఎవడండి? రేపొద్దున నీ మాటలను బట్టి, నీ ప్రవక్తను బట్టి, నీ నడకను బట్టి నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ నీతిని బట్టి నిన్ను గొప్ప చేసే దేవుడు, నీ యథార్థతను బట్టి నిన్ను హెచ్చించే దేవుడు, దేవుడు నీతో పాటు ఉంటాడు. కాబట్టి ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలండి? యథార్థంగా ఉండాలి. దేవుడి దగ్గర భయభక్తులు గలవాడిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు యథార్థతను విడిచిపెడతావో దేవుడు చెప్తున్నాడు నీకు అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు. కాబట్టి రెండంతల మేలు మనం పొందుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటిగా మనకి యథార్థత ఉండాలి. ఈ మొర్దెకై ఎప్పుడైతే ఉదయకాలం చదువుకున్న వాక్యంలో దేవుడు చెప్తున్నాడు నువ్వేంటంటే బంధకముల్లో ఉండి నిరీక్షణ గలవాడా. ఎవరికి వస్తుందండి ఇది? నిరీక్షణ అంటే ఏంటి? వెయిటింగ్. ఏంటండి? ఆగాలే. కష్టం మనకు అలా కనపడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసి నాయనా అయ్యా మా అప్పులు తీర్పోవాలయ్యా, 2 వారాలు ఎక్కడికి వస్తామయ్యా, 3 వారాలు అక్కడికి వస్తామయ్యా, ఇంకొక 2 వారాలు ఎక్కడికి వస్తామయ్యా, మరి వచ్చేటప్పుడు నీకు మరి కొబ్బరి నూనె సీసా తీసుకొస్తామయ్యా, వచ్చేటప్పుడు నాయన మరి పాస్టర్ గారికి రైలు పట్టుకొస్తాం నాయన. కావాలా అవన్నీ? అవన్నీ దేవుడికి కావాలా? ఏం కావాలి దేవుడికి? నీ యథార్థ హృదయం దేవుడికి కావాలి. నువ్వు దేవుడి దగ్గర ఎలా నిలబడతావు అన్నది కావాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు నీవు నిరీక్షణ కలిగి, ఎప్పుడైతే బంధకాల్లో, కష్టాల్లో, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి, నమ్మకము కలిగి నువ్వు ఎప్పుడైతే వేచిస్తావో దేవుడు చెప్తున్నాడు 2 అంతల ఘనత. ఈ మొర్దెకై కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. దానివల్ల మొర్దెకై యొక్క జీవితం చూడడం ఎలా ఉందో ఒకసారి అక్కడ ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. కొద్ది పొడుగ్గా ఉంటాయి కానీ చదవండి. మొర్దెకై యొక్క బలమును గూర్చియు
బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారి అందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. దేవుని స్తోత్రం. ఏ మొర్దెకై అయితే మరి బానిసగా ఉన్నాడో, ఏ మొర్దెకై అయితే ఉరిశిక్ష విధించబడిన వాడిగా ఉన్నాడో, ఏ మొర్దెకై అయితే అవమానపరచబడతా ఉన్నాడో, ఏ మొర్దెకై అయితే మరి తృణీకరించబడతా ఉన్నాడో, ఏ మొర్దెకై అయితే మరి దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడో, అలాంటి మొర్దెకైని దేవుడు చెప్తున్నాడు ఒకానొక రోజున ఆ దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు తీసుకెళ్లారండి? ఎవరో వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లారా? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు? బాబా మొర్దెకై అంత మరి గొప్పవాడు లేడు, మరి మొర్దెకై మరి నాకు మరి ఏం చేశాడంటే దశంభాగాలు కరెక్ట్గా ఇచ్చేసాడు, మరి మొర్దెకై నాకు ఏం చేశాడంటే మరి కొబ్బరి నూనె సీసా పట్టుకొచ్చాడు, మొర్దెకై ఏం చేశాడంటే మరి 6 నెలలు మానకుండా కంటిన్యూగా ఆరాధనకు వచ్చేసాడు, మరి మొర్దెకై ఏం చేశాడంటే మరి ఇలా చేశాడు అలా చేశాడు కాబట్టి మొర్దెకైకి మాత్రం ఇస్తాన్నాడండి. ఏం చేశాడు మొర్దెకై? ఏం చేశాడండి? దేవుని సందు అక్కడ ఎవరున్నా లేకపోయినా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మధ్యన ప్రవక్త లేడు, వాక్యాన్ని బోధించే నాయకుడు లేడు, నడిపించే నాదుడు లేడు, ఎవరో లేకపోయినా మొర్దెకై ఎవరంగా చూస్తూ ఉన్నాడంటే దేవాతి దేవుడు అంక చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు యథార్థవంతుల్ని నెతికి బలపరిచి హెచ్చించే దేవుడుగా మన దేవుడు. లోకమంతా ఆయన కన్ను సంచారం చేస్తుందండి. ఎవరి కోసం జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది, ఎవరి కోసం ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు యథార్థవంతుల కోసము లోకమంతా యెహోవా యొక్క కనుదృష్టి వెతుకుతా ఉంది వాళ్ళని హెచ్చిస్తానికి. ఇలా మొర్దెకై హెచ్చించబడటానికి, మొర్దెకై దీవించబడటానికి, మొర్దెకై గొప్పవాడిగా మార్చబడటానికి గల కారణము, మొర్దెకై గల కారణం ఏంటంటే మొర్దెకై దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుడి సన్నిధిలో యథార్థవంతుడిగా ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వెనుదిరిగేవాడిగా లే. ఇలా క్రైస్తవులమైన మనం చాలామంది దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నాం. ఒక రకమైన ఆశీర్వాదమే కావాలండి మనకి. ఏం కావాలి? చిన్న ఇల్లు కావాలి. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు దేవుడు, నీ తలంపుల కన్నా నా తలంపులు చాలా ఉన్నతమైనవి, చాలా హెచ్చైనవి, ఆకాశమునకు భూమికి ఉన్నంత వ్యత్యాసము గలవి. ఏ సన్నగారు తిరుగుతూ ఉండేవారు అంటండి, ఆ సంఘానికి ఈ సంఘానికి, ఆ సంఘానికి ఈ సంఘానికి తిరుగుతా అడుగుతూ ఉండేవారు అంటండి, అయ్యా మీ సంఘంలో పాట పాడతానయ్యా, అయ్యా 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 ఒక్క పాటకు అవకాశం ఉండయ్యా, ఒక్క పాట పాడతానయ్యా, ఒక్క పాట పాడతాను. ఏసన్ గారు మనసులో చాలా బాధపడిపోతూ ఉండేవారంటండి. 2-3 పాటలు రాసుకున్నారంట. అవి పాడి అనేక మందికి వినిపించేయాలని చెప్పి ఇలా కొద్దిగా జనం ఎక్కువ ఉన్న సంఘాలకు వెళ్ళి పాస్టర్ గారిని బతిమాలతో ఉండేవాడు అంటండి. అయ్యా 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 ఒక్క పాటకి అవకాశం. సంఘం కట్టేయాలనా, లేకపోతే మరి ఏమన్నా పెంచేసుకోవాలనా, లేకపోతే ఏమన్నా అయిపోవాలనా, గొప్పవాడైపోవాలా, ఏ తలంపు లేదు. ఆయనకు ఒకే ఒక్క ఆలోచన, ఏమైనా సరే నా పాటలు దేవుని బిడ్డలకు వినిపించాలి, నా పాటలు దేవుని బిడ్డలకు వినిపించాలి, నా పాటలు అనేక మందికి, నేను దేవుడి కోసం రాసిన పాటలు అనేక మందికి దేవుడికి వినిపించి మహిమపరిచే విధంగా ఉండాలి. నాలాంటి పాస్టర్ గారులు అందరూ అన్నారంట, ఎలా పక్కల్. ఇవాళ తెలుగు 2 రాష్ట్రాల్లో విస్తారమైన కీర్తనలు రాసిన వాడిగా ఏసన్న గారిని దేవుడు ఎవరు హెచ్చించారు? ఎవరో వాళ్ళ అమ్మ బాబా. చదువుకోండి. ఆయన ఒకవేళ మీ దగ్గర ఏమైనా పుస్తకం ఉంటే ఆయన సాక్ష్యం ఉంటే చదువుకోండి. వాళ్ళ అమ్మ బాబు నమస్కారం పెట్టేసి, అయ్యి బాబోయ్ ఈయన్ని భరింతం మా వల్ల, ఎవరిని ఈయన్ని భరింతం మా వల్ల అయ్యే పని కాదు.
వచ్చేవాడు అంటే ఒక 4-5 రోజులు ఉండేవాడు అంటే శుభ్రంగా తినేవాడు అంటే మరి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేయించి మరి బాగా ఆకారం పెట్టి అన్ని శుభ్రంగా చేసి ఉంచితే ఒక 5-6 రోజుల తర్వాత వెళ్ళిపోయి మరి పెంట కుప్పల మీద ఏదో ఏరుకుంటూ ఉండేవాడు అంటే ఈయన. అటు వెళ్ళిపోతూ ఉండేవాడంటే ఇటు వెళ్ళిపోతూ ఉండేవాడంటే నెల వెళ్ళిపోతూ ఉండేవాడంటే నలా వెళ్ళిపోతూ ఉండేవాడంట. ఇంకా భరించలేక తల్లిదండ్రులు నమస్కారం పెట్టి వదిలేశారు. రక్షణ ఇచ్చిన దేవుడి కోసము ఆయన అనుకున్నాడు, నేను సేవ చెయ్యాలి. ఎవరి కోసం? జనాల కోసమా? ఎవరి కోసం సేవండి? ఎవరి కోసం చేయాలనుకున్నాడు? దేవుని కోసం నేను సేవ చేయాలి, దేవుని కోసం నిలబడేవాడిగా ఉండాలి, దేవుని కోసము యథార్థంగా బ్రతికేవాడిగా ఉండాలి అని చెప్పి ఆయన చాలా చిన్న చిన్నగా రూపాయి పోగు చేసి ఒక చోటన ఒక మీటింగ్ పెట్టి పాంప్లెట్లు పంచిపెట్టి బాక్సులు పెట్టి అన్ని పెట్టి షామెన వేయించి ఆ ఊరంతా ప్రచారం చేసి మీటింగ్ పెట్టాడంటే మహానుభావుడు. సాతాను చూస్తా ఊరుకుంటుంది అది. యోబు గారి పరిస్థితి అంతా బాగుంది, ఊరుకుంటుందా? లోకమంతా తిరుగుతూ ఉంటుంది, సాడీలు చెప్తూ ఉంటుంది, మనల్ని ఎలా పాడు చేయాలా, క్రీస్తు కోసం నిలబడే వాళ్ళని ఎలా నాశనం చేయాలా, దేవుడి దగ్గరికి వెళ్ళి పందెం కాస్తూ ఉంటుందని అడుగుతుంది. అయ్యా నువ్వు యోబుకి అన్ని ఇచ్చావు కాబట్టి ఎన్ని కౌరులు అని చెప్తాడు. ఒక్కసారి యోబుకున్న కంచి తీయి, యోబుకున్న కంచి ఒక్కసారి తీవయ్యా. యోబు భోగోతం ఏంటో చూపిస్తాను. యోబు నమ్మకస్తుడు కాదు, నీతిమంతుడు కాదు, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి సో చెప్తున్నాడు. ఒక్కసారి కంచితి. మరి యేసన్న గారు రూపాయి అంతా పోగు చేసి ఒక మీటింగ్ పెట్టి అనుకున్నారంట, ఇవాళ ఒక 100 మందికి నేను సువార్త చెప్పేసి మరి 100 మందికి నేను దేవుడి మాటలు చెప్పాలని ఆశతో మరి సాయంకాలం అన్నీ ఏర్పాటు చేసుకుని మరి ఒక ప్లేస్లో మరి అన్నీ పెట్టుకున్నారండి. దివసంలో ఒక మంచి గాలిదుమ్ము వచ్చి ఏమైపోయింది? షామిని ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదంటండి. బాక్సులన్నీ తడిసిపోతూ ఉన్నాయంట, కరెంట్ లేదంటండి. కనీసం అప్పుడు దాకా మీటింగ్కి వచ్చి సపోర్ట్ చేస్తా ఉన్న లోకల్లో ఉన్న ఒక్కళ్ళిద్దరు కూడా లేరంటండి. ఎంతమంది మిగిలేరు? ఎంతమంది అండి? ఇద్దరే మిగిలేరు. ఆయన దేవుడు ఇద్దరే మిగిలేరండి, ఎవరూ లేరు. ఇవాళ దేవుడు ఒకవేళ మనకు ఒక చిన్న కష్టం వస్తే యేసన్న గారిని చూసినప్పుడు నాలాంటి సేవకులందరూ కూడా గుడ్డలు చించేసుకుంటూ ఉంటాం. మేము కూడా పాటలు రాసేస్తాం, మేము కూడా పెద్దవాళ్ళం అయిపోతాం, మేము కూడా యేసన్న గారి కన్నా కూడా గొప్పవాళ్ళం అయిపోతాం అనే ఫీలింగ్ మాకు వచ్చేస్తూ ఉంటుందండి. యేసన్న గారు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడు అందుకని చెప్తున్నాడు, అయ్యో బంధకముల్లో ఉండి నిరీక్షణ గలవారులారా, ఇబ్బందుల్లో ఉండి కష్టంలో ఉండి బాధల్లో ఉండి మరి దేవుని పాదాల దగ్గర నిరీక్షణ గలవారులారా మీరు బయలుదేరండి. నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నానంటే 2 మేలుతో, 2 ఆశీర్వాదంతో, 2 దీవెనతో నేను మిమ్మల్ని దీవించబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆ కష్టంలో, ఆ ఇబ్బందులు, ఆ శోధనలో ఆ మహానుభావుడు దేవుడు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ఓ పాట రాశాడంటండి, నేను వెళ్ళే మార్గము నా దేవుడికి ఒక్కడికి మాత్రమే తెలుసు. అది సుడిగాలైనా సరే, సముద్రమైనా సరే, కష్టమైన ఇబ్బంది అయినా నేను ఎవరి పాదాల దగ్గర ఉంటానంటే దేవాతి దేవుని యొక్క పాదాల దగ్గర నేను ఉంటాను. కొంతకాలము శ్రమ అనుభవించిన తర్వాత యేసన్న గారిని దేవుడు హెచ్చించి ఉన్నతమైన స్థితికి ఎన్ని మేళ్ళు? 1-2 అండి. ఒకప్పుడు ఆకలితో బాధపడ్డారంటండి, కరువుతో బాధపడ్డారంట, అనారోగ్యంతో బాధపడ్డారంట, అవమానంతో బాధపడ్డారంటండి, చదువుకోలేదని బాధపడ్డారంట, చుట్టాల బంధువులు అందరూ అసహించుకుంటుండగా తలదించుకునే వారిగా బాధపడ్డారంట. దేవుడు చెప్తున్నాడు, నీకేం చేస్తాను ఒకసారి చూడండి. ఒకసారి అక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చదవండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆత్మ చెప్తుంది, నేను ఎవరికైనా దుఃఖభరితమైన వారికి దుఃఖాన్ని తీసివేస్తాను, బాధకరమైన వారి బాధను తీసేస్తాను, బూడిదికి ప్రతిగా పూదండనిస్తాను రెట్టింపు ఆశీర్వాదంతో. ఇవాళ మన జీవితంలో రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు దీవెన దేవుడు చెప్తున్నట్లుగా ఆత్మపరంగా మరి శరీరపరంగా మన 2 విషయాల్లో కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే
మనకు దేవుడి సన్నిధిలో ఏం కావాలండి? ఏం కావాలి? ఇలా ఎవరికి నిరీక్షణ లేదండి. ఎవరికే దేంట్లోని నిరీక్షణ లేదు. పెళ్లి చేసుకోవడానికి కంగారే, ఇడిపోతానికే కంగారే. మొన్న మధ్య పేపర్లు వేసారండి, 8th క్లాస్ అమ్మాయి 7th క్లాస్ అబ్బాయి ఇద్దరు వెళ్ళిపోయారంటండి. నెత్తికి పెట్టుకుంటే తెల్లాడేడికి హైదరాబాద్లో ఎక్కడో దొరికారంటండి. ఏంటయ్యా ఆటోడు అడిగాడంటండి. ఆటోలో ఎక్కారంటండి, పొద్దున్న సాయంకాలం దాకా ఆటోలో తిరిగారంట. పాప మా ఆటోడు ఎవడో మహానుభావుడు మంచోడు అనుకుంటున్నాడు. సాయంకాలం దాకా తిరిగిన తర్వాత ఏంట్రా బాబు అంటే వీళ్ళు అన్నారంటండి, ఏదైనా మంచి గుడికి తీసుకెళ్ళు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలన్నారంటండి. వెంటనే గుండెలో ఒక రాయిలా తగిలి, ఒరే బాబు ఒకసారి మీ తల్లిదండ్రుల నెంబర్ ఎవరైనా ఇమ్మని చెప్పి వాళ్ళ నెంబర్ తీసుకుని వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు నాయన. ఇవాళ చాలామందికి మనకి ఏంటంటే నిరీక్షణ లేని జీవితం. దేవుడి దగ్గరికి వస్తాం రెడీమేడ్గా అయిపోవాలండి. ఇవాళ మనం ఒకవేళ అనుకుందాం, రోడ్డు అంటే వెళ్తున్నాం, పడిపోయాం, కాలు ఇరిగిపోయింది అనుకుందామండి. మీరు ఎంత ఖర్చు పెట్టి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే సాయంకాలం నడిపించేస్తాడు? అసలు అనుకుందామండి, పడిపోయాం, మన గతి బాగోలేదు, పడిపోయాం. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ దగ్గర మరి కోట్లు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే సాయంకాలం మీరు మరి లెగిసి డ్యాన్స్ చేసుకుంటా నడిచేసేలాగా చేసేస్తాడా? దానికి ఏముందండి సమయము. దానికి మనకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ రెస్ట్ తీసుకోవాలి, మరి బిళ్ళలు వాడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మన కాలు మళ్ళీ మనకు మామూలుగా వచ్చి మళ్ళీ మన పనులు మనం చేసుకుంటానికి, మన జీవితంలో మనం నడవటానికి అవకాశం ఉంటుంది. మనం జీవితంలో ఏం చేస్తామంటే పాపంలో ప్రయాణం చేసి, పాపంలో బ్రతికి, పాపంలో జీవించి అన్నీ పోగొట్టుకుని మన స్థితిని పాడు చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. 2 వారాల్లో, 3 వారాల్లో, 4 వారాల్లో ఏమైపోవాలి? అన్నయ్య గారిలాగా అయిపోవాలి, ఈశాన్ గారిలాగా అయిపోవాలి. ఏముండదో. దేవదాసయ్య గారు ఎంతకాలమో నిరీక్షణ కలిగిన వారిగా, దేవుడి పాదాల దగ్గర వేచించిన వారికి. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా మాటలు కాదు, నా వ్యవహారంగా దేవుడు చెప్తున్నాడు, అయ్యో బంధకముల్లో ఉండి నిరీక్షణ గలవారులారా, మీకు 2 మేలు దేవుడు ఇస్తాడు. మీరు ప్రవేశించండి మీ గుడారంలో, దేవుడు మీకు 2 మేలుతో మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. 2 మేలుతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆ ఆశీర్వాదం ఎలా వస్తుంది, ఏ విధం నుంచి వస్తుందో ఎవరికి తెలియదండి. అందుకని దేవుడు చెప్పాడు, నీ తలంపుల కన్నా నా తలంపుల కన్నా ఎవరేంటండి మరి దేవుని యొక్క తలంపులు ఆకాశము కన్నా ఎత్తైనవంట. ఎవరిని ఆశీర్వదిస్తాడంటండి? యథార్థవంతులు. ఎందుకు? చూడమ్మా, సామెతల గ్రంథం 11:20 యథార్థవంతులు దేవుడు దీవిస్తాను గల కారణము. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఎవరండి ఎవరో? అన్నయ్య గారికా అండి? ఎవరికి ఇష్టలు? ఎవరని మనం చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరికి ఇష్టలు అంటే దేవాది దేవుడికి ఇష్టలుగా ఉంటారు. వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు 2 మేలుతో, 2 దీవెనలతో, 2 ఆశీర్వాదాలతో మరి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు మరి భూమి యందును పరమ యందును కూడా ఆశీర్వాదకరంగా ఉండేలాగా అట్టి ఆశీర్వాదాల మేలులు మన కుటుంబంలోకి వస్తాయి. రావాలంటే దేవుడు చెప్తున్నాడు మనకి ఏం ఉండాలంటే నిరీక్షణ ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి, దేవుడి మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ నిరీక్షణ మనకు ఎలా వస్తున్నప్పుడు కొరింథీ పత్రికలో దేవుడు చెప్తున్నాడు, ఆత్మ ఏం దయచేస్తుందంటే నీకు విశ్వాసాన్ని దయచేస్తుందంట. ఆత్మ ఏం దయచేస్తుందంటే నీకు మరి దేవుడి మీద నమ్మకాన్ని దయచేస్తుందంట. ఆత్మ మనకి ఏం చేస్తుందంటే దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో మనల్ని నేర్పిస్తుంట. కాబట్టి దేవుడి దగ్గర మనం అడగాలి. దేవుడి దగ్గర మనము ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే పొందుకునేవారుగా ఉంటామో అడగాలి దేవుణ్ణి. దేవుడు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, అడిగిన వాడికి విస్తారంగా. ఏమడుతామండి పొద్దున్న సాయంకాలం దాకా? ఏమడుతామండి? ఇంకొకటే ప్రార్థన, పడుకున్న అదే ప్రార్థన, నిద్రలోనే అదే ప్రార్థన, పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన అదే ప్రార్థన. మొన్న ఒక ఆవును చూశాను నేను అక్కడ హోలీ ల్యాండ్ కాడ, తెగ కన్నీరు కార్చి ప్రార్థన చేసేస్తుందండి. మరి ఆ సిలువు కాడ పైనంతా అరుగంతా తడిసిపోతుందండి.
నేను అనుకున్నాను ఇప్పుడు మొత్తం మరి ఆ పాపాత్మైన స్త్రీలాగా మరి దేవుడి పాదాల దగ్గర కన్నీరు కార్చి మరి ఈ మహాతల్లి పాపాలన్నీ ఒప్పేసుకుంటున్నట్టుంది. ఆ రోజు ఆ స్త్రీ మరి దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకొని మరి దేవుడి చేత కరుణించబడి ఆశీర్వదించబడ్డదని చెప్పి ఒక చెవు పాడేశాను నేను అక్కడ. ఆవిడ ఏం ప్రార్థన చేస్తుంది అందామని. అయ్యా 2 సార్లు పోయిందయ్యా, ఈసారైనా కాయాలయ్యా. ఏం పోయిందంటండి? హోలీ ల్యాండ్లో నీళ్ళు పట్టుకెళ్ళేసానయ్యా. ఏం పట్టుకెళ్ళేసిందంటండి? హోలీ ల్యాండ్లో నీళ్ళు పట్టుకెళ్ళేసి చెరువులు కాసేస్తే శుభ్రంగా మనకు అది బెటరు. దీనికన్నా ఆ వ్యాపారం బెటర్ నాకు. ఆ వ్యాపారం చాలా బెటర్ అండి. శుభ్రంగా చెరువు నీళ్ళు పెట్టేసుకుని నాకు ఆ వ్యాపారం బెటర్. ఎందుకంటే మన చుట్టుపక్కల చెరువులు కూడా బాగా ఎక్కువ ఉంటాయి, మరి అది బెటర్. ఆవిడ అంటుంది హోలీ ల్యాండ్లో నీళ్ళు పట్టుకెళ్ళేసానయ్యా, 2 సార్లు వేసామయ్యా, ఈసారిగా నువ్వు కాయకపోతే మా పరిస్థితి అప్పుల్లోకి వెళ్ళిపోద్దయ్యా, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోద్దయ్యా, అయ్యా అయ్యా అని చెప్పి తెగ బతిమాలేసి తెగ కన్నీరు కార్చి ప్రార్థన చేసేస్తుందండి. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు? చూడండి ఒకసారి ఎక్కడ కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల దాకా చదవండి. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, కలిమియు సంపదయు వాని ఎంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ యథార్థవంతుల బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరి ముందు చేయి జాపరో వారిని నేను ఆశీర్వదిస్తాను. వారి కుటుంబములో కలిమియు సంపదయు ఎక్కడుందంటండి? ఎక్కడ? ఇప్పుడు ఏంటంటే మీకు ముందు చెప్పాను కదా, మరి లారీ లక్ష్మమ్మ గారు లారీ అమ్మేసి ఏదో కష్టపడి వాళ్ళ అబ్బాయిని ఏదో రకంగా లండన్ పంపించేసిందండి. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడుందండి? మరి యేసోపు యొక్క అన్నదమ్ములు అందరూ కూడా యాకోబు నుంచి యేసోపుని వేరుపరిచేసి అతన్ని గాయపరిచి మరి కొట్టి అతని వస్త్రాలు చింపి అవమానపరిచి గోతులో పాడేసి మరి తీసి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేశారండి. మరి యేసోపు దగ్గర ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందండి? వాళ్ళ బాబు మట్టి కొద్ది పాపం బాగా చూశాడండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ఉండాలి నాన్నకి. రాహేల్ని 14 సంవత్సరం పాలేరుతరం చేసి మరి అంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. మరి ఆవిడ పుట్టిన కొడుకండి ఈయన. యాకోబు దగ్గర ఉన్నంతకాలం యాకోబు చాలా బాగా చూశాడండి, చాలా బాగా నేర్పాడు. అలాగే యాకోబు కూడా అతని జీవితంలో చూసిన అనేకమైన అవకతవకల్ని, అతని జీవితంలో దేవుడి దగ్గర పొందుకున్న మరి దీవెల్ని, అనేకమైనవన్నీ కూడా మరి ఆశీర్వాదం ఎలా ఉంటుంది, ఏ విధంగా దీవెన వస్తుంది, అన్ని విషయాలు కూడా యాకోబు ఎవరు చెప్పాడండి? ఎందుకంటే యాకోబు గారు చిన్నప్పటి నుంచే 2 అంతల ఆశీర్వాదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడండి వాడు. ఎందుకంటే ఇజ్రాయేలీల్లో జ్యేష్ఠ కుమారుడికి ఏం చేస్తారంటండి? 2 భాగాలు ఇస్తారంట. ఇప్పుడు 4 పిల్లలు పుట్టారనుకోండి, 5 వాటాలు వేస్తారంటండి. 5 వాటాలు వేసి 2 వాటాలు పెద్ద కొడుకు ఇచ్చేస్తారంటండి. 3 ఒక్కొక్క వాటా ఇస్తారంటండి. కాబట్టి యాకోబు గారు చిన్నప్పటి నుంచి మ్యాప్మే ఉన్నాడండి. చిన్నప్పటి నుంచి మ్యాప్మే ఉన్నాడు. ఏమైనా సరే అన్నయ్య దగ్గర ఉన్న జ్యేష్ఠత్వాన్ని కొట్టేయాలి, నాన్న దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని కొట్టేయాలి, ఏమైనా సరే అన్ని విషయాల్లో 2 అంతలుగా నేను ఆశీర్వాదకరంగా ఉండాలని చాలా 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 ప్రయత్నం చేసి ఒక రోజున అన్ని పోగొట్టుకుని అబ్బోకరేవులోకి వచ్చి దేవుడు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి అడుగుతున్నాడు, అయ్యా నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను బ్రతకను, నీవు ఆశీర్వదిస్తేనే కానీ, నువ్వు దీవిస్తేనే కానీ, నువ్వు నన్ను బాగు చేస్తేనే కానీ నా జీవితంలో బాగుపడే అవకాశం లేదని దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట నిన్ను యాకోబు అని పిలవరు, ఇజ్రాయిల్ అంటే ఆశీర్వదించబడ్డవాడిగా పిలబడతావు. ఎన్ని పొందుకున్నాడండి? లోకంలో ప్రయత్నం చేసి శ్రమలు పొందుకున్నాడు, దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ అనుభవాన్ని అంతటినీ కూడా మరి కొడుకు చెప్పాడేమో అని. మరి యేసోపు అంటే చాలా ఇష్టమని బైబిల్లో రాయబడ్డది, యేసోపుని చాలా దగ్గరగా చూస్తున్నాడని బైబిల్లో రాయబడ్డది, యేసోపుని హత్తుకుని ఉన్నాడని బైబిల్లో రాయబడ్డది, యేసోపు అంటే ప్రేమ కలిగిన వాడిగా యాకోబు ఉన్నాడని మరి రాయబడ్డది. ఈ మాటలన్నీ కూడా మరి యేసోపుకి చెప్పాడేమో. యేసోపుకి అనేకమైన కష్టాలు వచ్చినాయండి. ఫరో ఇంట్లోకి వెళ్ళాడు, అక్కడ యథార్థంగా బ్రతుకుతున్నాడు.
ఫరో ఇంట్లో అన్నీ కూడా నీతిగా బ్రతుకుతున్నాడు, ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా నిరీక్షణ గలవాడిగా ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఫరో ఇంట్లో ఒక యజమానిగా యోసేపుని దేవుడు హెచ్చించాడు. సాతాను గడు ఏం చేస్తాడండి, పరీక్ష పెట్టాడు. మళ్ళీ మనం అక్కడే పడిపోతామండి. ఎక్కడ పడిపోతామండి? ఆశీర్వాదానికి ముందు. అందుకనే ఏంటండి శ్రమ. ఆశీర్వాదానికి ముందు ఏమవుతాయండి? శ్రమలు వస్తాయండి. శ్రమల తర్వాత ఏమొస్తుందండి? ఆశీర్వాదము. ఈ యేసోపుకి మళ్ళీ పరీక్ష రావడం ప్రారంభించిందండి. ఆ ఇంటి భార్య అతను అంటుంది, అయ్యా మనం సంతోషంగా ఉందాం. చెప్తా ఉన్నాడు యేసోపు, అయ్యా ఈ ఇల్లంతటి మీద నాకు అధికారాన్ని ఇచ్చాడు, అన్నిటి మీద నాకు అధికారం ఉంది, కానీ మిమ్మల్ని ముట్టే అధికారం నాకు లేదు. కారణం ఏంటంటే యెహోవాకి వ్యతిరేకంగా నేను పాపము చేయను. దేవాది దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసేవాడిగా ఉన్నాను, పాపాన్ని మూట కట్టుకునేవాడిగా ఉన్నాను. దేవుడి సందులో ఎలా ఉంటానంటే నమ్మకస్తుడిగా ఉంటాను, యథార్థవంతుడిగా ఉంటాను. ఇవాళ చాలామంది మనం సన్నిధి నుంచి ఇంటికి వెళ్ళగానే ఏం పోద్దండి ముందు మన దగ్గర? చర్చిలో ఉన్న చేపు చాలా బాగుంటామండి. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే చర్చికి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకుంటారండి. చర్చికి వచ్చినప్పుడు బొట్టు తీసేస్తుంటారు. చర్చి నుంచి బయటికి వెళ్ళిపోగానే బొట్టు పెట్టేస్తారండి. ఏంటది? ఎవరి కోసం? చర్చిలోనే ఉన్నాడండి దేవుడు. చర్చిలోనే ఎక్కడే ఉన్నాడండి దేవుడు, ఇంకెక్కడా లేడా? దేవుడు ఏం చెప్పాడు? నీ దేహమే అంటే నీతో పాటే దేవుడు నివాసం చేస్తున్నాడు, నీతో పాటే దేవుడు నడిచేవాడిగా ఉన్నాడు, నీతో పాటు దేవుడు నివాసమై ఉన్నవాడిగా దేవుడు ఉన్నాడు. దాన్ని మనం మర్చిపోయి ఏం చేస్తూ ఉంటామంటే మరి దోపెడతా ఉంటాం. చర్చిలో ఉన్నప్పుడు చాలా నెమ్మదస్తులుగా ఉంటాం. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారినో లేకపోతే వాళ్ళ అమ్మగారినో వాళ్ళ నాన్నగారినో లేదా వాళ్ళ అక్క చెల్లిని ఎవరినో బాగా చూసేస్తున్నట్టు కనపడతారు. అప్పటికప్పుడే మన ఎదురుకుండా అయ్య బాబోయ్ ఇలాంటి కోళ్ళు మనకు కూడా ఉంటే బాగుండు, అత్తగారిని ఎంత ప్రేమగా చూస్తుందో అనుకుంటామండి. అప్పుడే అంటారు నీ అత్తమ్మ కాఫీ కల్పనా, అప్పుడే అంటారు అత్త మీరు కూర్చోండి అత్తమ్మ అంటూ నేను కడిగేస్తానులేండి, మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి అమ్మా, 4 అయింది కదా ఫ్రూట్ కోసుకురమ్మంటావా. మనం చూసేటప్పటికి చాలా మనం అనుకుంటూ ఉంటాం, అబ్బో ఇలాంటి కోళ్ళు మనకు కూడా ఉంటే బాగుండు. మనం వెళ్ళిన తర్వాత పడుతుందండి భోగవతం అంతా బయట. ఎవరిని మెప్పిస్తాను కండి? ఎవరిని మెప్పిస్తానికే? దేవుడు చెప్తున్నాడు యథార్థవంతుల యొక్క బిడ్డలో ఆశీర్వదించబడతారు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ వ్యాపారం ఆశీర్వదించబడాలి, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దీవెనకరంగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, కలిమి లేకుండా అంటే కరువు లేకుండా మరి ధన సమృద్ధిని కలిగి దీవెనకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే దేవాదేవుడు చెప్తున్నాడు యథార్థవంతుల యొక్క సంతతి వారిని నేను ఆశీర్వాదకరంగా. ఇప్పుడు రేపు పొద్దున మన పిల్లలు వేరే చోటకి మరి కాపురానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు దీవెనకరంగా ఉండాలి, అక్కడ వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి, అక్కడ వాళ్ళు వర్ధిల్లతో ఉండాలి అంటే మనకేముండాలండి? తల్లిదండ్రులు మనకేముండాలి? ఏదో రకంగా ఎలా అవుతే సంపాదించేసి మన అల్లుడికి ఒక కారు కొనేసో లేకపోతే ఒక ఇల్లు కొనేసో, మన అమ్మాయి కోసం మనమే ప్రత్యేకంగా ఒక ఇల్లు కొనేసి వేరేగా కట్టించేసి ఏదో రకంగా ఏరి పెట్టేసి మన అమ్మాయికి శ్రమ లేకుండా చేసేయాలని ప్లానింగ్ ఉండాలా? ఏముండాలి? చెప్పాలి మన అమ్మాయికే, అమ్మాయి అత్తగారు పెద్ద ఆవిడ తల్లితో సమానం, ఏదైనా అవసరం వస్తే నువ్వు సాయం చేయి తల్లి. దాన్ని చూడాల్సిన అవసరం లేదు మనకే. ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? క్రైస్తవులమై ఉండి దేవుడి దగ్గర నడుస్తూ మరి దేవుని చర్చికి వెళ్తూ మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం మనం? యథార్థత నేర్పాలి. ఎప్పుడైతే నువ్వు యథార్థవంతుడిగా ఉంటావో నీతిమంతుడిగా ఉంటావో నువ్వు సంపాదించే అవసరం లేదు. దేవుడే ఆ సమయానికి వాళ్ళకి ఏం కావాలో వాటిని ఏర్పాటు చేసి ఉన్నతమైన స్థితికి వాళ్ళ జీవితాలు ఎవరు చూస్తారు, ఎవరు నడిపిస్తారు, ఎవరు దీవెనకరంగా ఉంచుతారంటే దేవాదేవుడు చెప్తున్నాడు వాళ్ళని ఉన్నత స్థితిలో ఎవరు ఉంచుతారంటే దేవుడే ఉంచుతాడంట. అందుకని యేసోపుకి అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. ఆ స్త్రీ వల్ల వచ్చిన ఇబ్బందిని బట్టి యేసోపు చెప్తున్నాడు నేను పాపము చేయటానికి పనికిరాను. ఎలా ఉండాలని? నేను క్రైస్తవుడైన వాడిని యథార్థంగా ఉండాలి. దానివల్ల ఏమొచ్చింది అని చూస్తే జైల్లోకి వెళ్ళిపోయాడు. కష్టం వచ్చింది. ఇప్పుడు మనం చాలామంది కంప్లైంట్లు చెప్తూ ఉంటారు, నేను మా అత్తగారిని ఎంత బాగా చూస్తున్నా, మా అత్తగారికి మా తోడుకోళ్ళు అంటేనే ఇష్టం అండి. ఏంటి? తను ప్రేమిస్తేనే మనం ప్రేమించాలా? తను పెడితేనే మనం పెట్టాలా? తను చూస్తేనే మనం చూడాలా అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అలాగే నువ్వు చేస్తే వాళ్ళకి నీకున్న వ్యత్యాసం ఏంటి?
శత్రువుల కోసం కూడా ప్రార్థన చేసే శక్తి, శత్రువుల కోసం కూడా మరి దేవుడి పాదాలు పట్టుకుని పెనీలాడగల శక్తి, శత్రువుల కోసం నిలబడే శక్తి, శత్రువులకు అవసరమైనప్పుడు సాయం చేసే శక్తి మనకు కావాలని దేవుడు చెప్తున్నాడు. ఇలా చాలామంది అంటూ ఉంటారు, మేము ఎంత మంచిగా ఉన్నాం, వాళ్ళు అలా అంటున్నారని ఇలా అంటున్నారు. పరీక్ష ఎవరికే? దేవుడు నీ కుటుంబంలో నేను హెచ్చించబోతున్నాడు. రుణంతల మేలు నీ మీదకి రాబోతుంది, రుణంతల దీవెన నీ మీద రాకపోతుంది. కాబట్టి నీకు ఒక పరీక్ష. ఆ పరీక్ష వచ్చినప్పుడు మనం ఉండాలి, యేసోపులాగా నమ్మకం కలిగి ఉండాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే శ్రమల్లో బాధల్లో నిరీక్షణ గలవారిగా ఉన్నారో. యేసోపుకి అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, కానీ దేవుని సన్నిధిలో నిరీక్షణ గలవాడిగా ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు? ఎవరు వాళ్ళ నానిచ్చాడండి ఆస్తి? వాళ్ళ నానిచ్చాడా? వాళ్ళ అమ్మిచ్చిందా? ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? యోబుకు బోళ్ళంత ఆస్తి ఉందని ఉందని బైబిల్లో. దేవుడు ఒక్కసారి కంచి తీసినప్పుడు మొత్తం అంతా బైబిల్లో మనం చదువుకున్న ప్రకారం అయితే ఒక్క రోజులోనే మొత్తం అంతా అయిపోయిందండి, సునామీ అయిపోయింది, మొత్తం అంతా సునామీ అయిపోయింది. మరి యోబు ఎంతకాలం శ్రమ పడ్డదన్నది మనకు బైబిల్లో సరిగ్గా లేదు, కానీ చాలామంది పండితులు చెప్తారు 6 నెలలు మాత్రమే యోబు శ్రమ పడ్డాడంటండి. ఆ తర్వాత దేవుడి యొక్క కటాక్షాన్ని పొందుకుని యోబు ఏం పొందుకున్నాడని చూడండి ఒకసారి. ఇక్కడ 42 అధ్యాయం 10 వచ్చిన చదవండి యోబు గ్రంథము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం. మరి యోబుకి మనం బైబిల్లో చూస్తున్నట్లయితే 4 స్నేహితులు కనబడుతూ ఉంటారు. 3 అతన్ని అవమానపరుస్తూ చాలా బాధపడుతూ నువ్వు ఎందుకులా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్పి చాలా రకాలుగా యోబుని బాధ పెడతా ఉన్నారండి. కానీ యోబు ఏం చేస్తున్నాడండి? ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు? యాకోబు పత్రికలో చూడండి ఒకసారి. ఇక్కడ 5వ అధ్యాయం 16 వచ్చిన చదవండి ఒకసారి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, మన ప్రార్థన, నీతిమంతుల యొక్క ప్రార్థన, నీతిమంతుల యొక్క కన్నీరు, నీతిమంతుల యొక్క యథార్థత ఏం చేస్తాడండి? బహుబలము గలదై ఏం చేస్తాడండి? దేవుని యొక్క కార్యాలు చేస్తాంట. అందుకని 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఏలియా మనలాంటి స్వభావం గల ఒక సామాన్యమైన మానవుడు. కానీ ఏలియా ప్రార్థించగా 3 సంవత్సరాలు వర్షమైనను మంచైనను కురవలేదు. ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో యథార్థతను కలిగి మనఃపూర్వకంగా మరి నీ కష్టంలో, నీ ఇబ్బందిలో, నీ శోధనలో దేవుని వాక్యాన్ని విని నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ పాపాన్ని విడిచిపెట్టి ఏ తప్పైతే నువ్వు చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గర కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేస్తావో నీ మీదకి రావాల్సిన శాపాన్ని ఏం చేస్తాడు దేవుడు? అందుకని యోనా గ్రంథంలో మనం చూస్తే నినివే పట్టణ ప్రజలకు చెప్పమన్నాడండి యోనాతో, వాళ్ళ పాపము బహుగా విస్తరించింది కాబట్టి చెప్పు నాయన, నినివే పట్టణాన్ని అంతటినీ కూడా నేను నాశనం చేయబోతున్నాను, నినివే పట్టణాన్ని అంతటినీ కూడా నేను పాడు చేయబోతున్నాను, నినివే పట్టణాన్ని అంతటినీ కూడా నేను సమూలాగ్నంగా తీసివేస్తానని స్వార్థ ప్రకటించమన్నాడు అంటండి. మరి యోనా గారిని చెప్పినంత పని చేయలేదంట, కానీ సగం దూరం వెళ్ళి చెప్పి వచ్చేసాడంటండి. మొత్తం మీద వార్త ఆ దేశమంతా పాకిందంట. నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఏం చేస్తాం ప్రారంభించారంటండి? ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మరి దేవుడి దగ్గర ప్రలాపిస్తూ కన్నీరు కార్చుతూ దుఃఖముతో దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించారంటండి. వాళ్ళే కాకుండా ఈ వార్త విన్న రాజు ఏం చేశాడంటండి? సింహాసనం దిగి మరి నేల మీద కూర్చుని మరి బట్టలు చింపుకుని గోని పట్ట కట్టుకుని నెత్తి మీద బూడిదేసుకుని ఆయన పశువులు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారంట. ప్రార్థన ఏం చేస్తండి? దేనినైనా దేనికి ఉందని శక్తి? ప్రార్థనకు ఉందే. దేవుడు చెప్తున్నాడు, నినివేని నాశనం చేయబోతున్నాను, నినివేని నేను పాడు చేయబోతున్నాను, నినివే పట్టణాన్ని మరి లేకుండా చేయబోతున్నాను.
కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు చూడండి అక్కడ మాట అంటాడు. చూడండి అక్కడ 3వ అధ్యాయం 10వ వచనం చూడండి, యోనా గ్రంథము. ఈ నినీవే వారు తమ చెడు నడకలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయునుద్దేశించిన తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. దేవుని స్తోత్రం. ఎవరు ఆపారు ఆ కీడుని? ఎవరు ఆపగలిగారు? ఏం ఆపగలిగింది అన్నప్పుడు ఆ దేశపు ప్రజలు. ఎప్పుడైతే అందుకని చెప్తున్నాడు, నీతిమంతుల యొక్క ప్రార్థన మనఃపూర్వకమైంది. అది ఏం చేస్తుందండి? దేవుడు పాదాల దగ్గరికి వెళ్తుంది అంటండి. అందుకని దావీదు అంటాడు, ఆపత్కాలంలో నేను ప్రార్థన చేయగా నా మొరాలకించిన వాడా, నా ప్రార్థనకు జవాబిస్తున్నవాడా. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపుకి తిరిగి నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ నిరీక్షణలో, నీ కష్టంలో, నీ సమస్యల్లో, యోబుకి కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చింది. యోబు ఏం చేయడం ప్రారంభించాడంటే దేవుడి సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతూ దేవుడు దగ్గర తన కొరకు, తన స్నేహితుల కొరకు కూడా. ఇవాళ మనం ప్రార్థన చేస్తాం, మన ఇష్టం లేని కోసం ప్రార్థన చేయాలంటే ఏం చేస్తామండి? వాళ్ళు కాలు వెళ్ళిపోనో, చెయ్యి వెళ్ళిపోనో. దేవుడు అలా కోరుకుంటాడండి, అలా కోరుకుంటాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటావో, ఎప్పుడైతే నీవు చేస్తున్న అపరాధాన్ని దేవుడి దగ్గర విడిచిపెడతావో, దేవుడి మీద నువ్వు ఆనుకుని నీ శ్రమల్లో, బాధల్లో నిరీక్షణ గలవాడిగా నువ్వు ఉంటావో, అప్పుడు ఏమొస్తుందంటే నీకు రెండంతల మేలు. అందుకని బైబిల్లో మనం ఇస్సాకుని చూసినప్పుడు, మరి అబ్రహాం తర్వాత ఇస్సాకుని చాలా ఇబ్బంది పెట్టి, చాలా కష్టపెట్టి, మరి అతని ఆస్తి అంతా పాడు చేసి, అతను ఎక్కడ బాగు తవ్వినా పూర్తి చేసి, అతను అవమానపరిచేసి గెంటి వేస్తూ ఉన్నారంటండి. ఒకరోజు రాత్రి బాధలో, ఇబ్బందిలో, కష్టములో దేవుడి దగ్గర ప్రార్థన చేసి పడుకున్నాడంటండి. పడుకుంటే కనపడ్డా దేవుడు చెప్తున్నాడు, ఇస్సాకు అమ్మ ఎక్కడ చదవండి ఒకసారి, అది చదవండి. ఎక్కడ? ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం కానీ ఒకసారి చదవండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆ రాత్రి కాలంలో బాధలో, చింతలో, ఇబ్బందిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ తండ్రి అయిన దేవుడిని, నీ తండ్రిని బట్టి ఏం చేయబోతున్నాను? ఏం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను, నిన్ను గొప్పవాణి చేయబోతున్నాను. అప్పుడు దాకా తన శత్రువులందరూ కూడా తన మీదకి వచ్చేసారండి. అప్పుడు దాకా బావిని పుడిచేస్తూ ఉన్నారు, అప్పుడు దాకా అవమానపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇస్సాకు కన్నీరు కార్చి మనఃపూర్వకంగా దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడో, శత్రువులందరూ మీరు చదువుకోండి, 26, 27 వచనాలు, 28 వచనాల దాకా చదువుకుంటే అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఇస్సాకుతో అంటున్నారు, అయ్యా యెహోవా నీకు తోడుగా ఉంటాం మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక మీదట నువ్వు నేను మిత్రులమే కానీ నీవు నేను శత్రువులుగా ఉండకూడదు అన్నారు అంటే. ఇవాళ మన మధ్యన మన అధికారులు అవ్వచ్చు, మన లేకపోతే అత్తగారు మాంగారులు అవ్వచ్చు, మన మీద అనేక మంది అధికారం చేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మనకి ఇబ్బంది రావచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తామో వాళ్ళకి మనకి దేవుడు ఏం చేస్తాడండి? సఖ్యత. నీ శత్రువుల మధ్యన, అందుకని దావీదు చెప్పాడు, అయ్యా నీ శత్రువుల మయంగా నీకు తలంటుతాను, నీ శత్రువుల మయంగా నీకు భోజనాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఇస్సాకు వాళ్ళ మీద తిరగబడట్లేదు, ఇస్సాకు దేవుడు పాదాలు వదిలేసి పారిపోవట్లేదు, ఇస్సాకు వేరే మార్గాలు ఎదుర్కోవట్లేదు. కానీ ఇస్సాకు నిరీక్షణ గలవాడే. అనేకమైన బంధకాలు అతను బంధిస్తుండగా నిరీక్షణ గలవాడే, నమ్మకం గలవాడే, దేవుడి మీద విశ్వాసం గలవాడే. ఎప్పుడైతే ఇస్సాకు ప్రార్థన చేయడం ప్రారంభించాడో శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి? మిత్రులుగా మార్చేసాడు. ఇలా మన భార్య భర్తలకు ఏమన్నా తగు ఉండొచ్చు,
కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడు పాదాలు పట్టుకుంటావో నిన్ను ప్రేమించేవాడుగా నీ భర్త మారిపోతాడు, మార్చేస్తాడు దేవుడు. ఎవరైందుకు నా జీవితంలో నేను చూసే ఉండండి, మా నాన్నగారికి నాకు ఒక్క క్షణం కూడా పడేది కాదు. దేంట్లోని మా ఇద్దరికి మాట కలిసేది కాదండి. దేంట్లోని ఏది మాట్లాడుకున్నా ఒక్క నిమిషం మాట్లాడుకుంటే మా ఇద్దరికి వెంటనే ప్రాబ్లమ్స్ వచ్చేసేయండి. ఇంచుమించు మా జీవితంలో నేను చాలాసార్లు కన్నీరు కూడా కార్చాను. అయ్యో మా నాన్నగారు నన్ను చూస్తే ఇలా తిడుతున్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారని నేను మానసికంగా కూడా చాలా బాధపడ్డానండి. నాకు ఇంచుమించు 23, 24, 20 సంవత్సరాలు వచ్చేదాకా మా ఇద్దరు బంధం అలా ఉండేదండి. ఏదో సంబంధం లేని ఇంట్లో ఒక శత్రువులు ఉన్నట్లుగా, ఆయన అటువంటి నేను ఇటువంటి ఆయన, ఇద్దరం ఒకళ్ళ మొక్క ఒకళ్ళు చూసుకోలేని భయంకరమైన పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే నేను మారు మనసు పొంది, ఎప్పుడైతే దేవుడి దగ్గర నేను ప్రార్థన చేసుకుంటూ నా పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నమ్మకంగా, విశ్వాసంగా, దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని నేను జీవిస్తాం ప్రారంభించాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. కానీ అప్పటి నుంచి ఏదైనా సరే నాకు చెప్పకుండా నాన్నగారు ఏది ఎంత పని కూడా ఎవరిచ్చారండి? మా నాన్నగారా. నన్ను చూస్తే అసలు 2 కళ్ళతో పడిపోతూ ఉండేవారండి. అస్సలు నేనంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నేను కూడా అంత అల్లరచల్లరగా ఉండేవాడిని. దాన్ని బట్టి నేనంటే అస్సలు ఇష్టంగా ఉండేది కాదు. ఆయనలో ప్రేమ పుట్టించింది ఎవరండి? ఎవరో దేవుడు చెప్తున్నాడు, ఒక తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను, ఒక తండ్రి జాలి పడినట్లుగా నేను నీ మీద జాలిని కలిగిన వాడిగా ఉంటాను. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు దీవెన మనకు రావాలి అంటే మనకి ఏముండాలండి? విజ్ఞాపన చేసే శక్తి ఉండాలి. అందుకని దావీదు అంటూ ఉంటాడు, చూడండి అక్కడ కీర్తనల గ్రంథము 65 అధ్యాయం 2వ వచనంలోని, ప్రార్థనను ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుని స్తోత్రం. దావీదు అన్నాడు, అయ్యో ప్రార్థనను ఆలకించువాడా, సమాధానాన్నిచ్చువాడా, మన దుఃఖానికి ప్రతిగా దేవుడు చెప్తున్నాడు, పూదననిచ్చేవాడు చెప్తున్నాడు దేవుడు, రెట్టింపు దీవెనలతో నేను నిన్ను నింపుతాను. ఎప్పుడంటే దేవుడి సన్నిధిలో నువ్వు యథార్థంగా నిలుస్తావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మరి శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నిరీక్షణ గలవాడిగా, యోబులాగా నువ్వు నిరీక్షణ గలవాడిగా, అది వ్యాధైనా బాధైనా. అందుకని అంటాడు, యోబు పిల్లవందంటండి, అయ్యో ఇంకెంతకాలం అండి అలాగా ఏదైనా మింగిసి ఆవండి అంటండి, దేవుడిని అవమానపరచండి అందంటండి. యోబు అంటున్నాడు, దేవుడి వల్ల మేలులే మనం. రాత్రి ఒక ఆయన వచ్చాడు, ముందు ఆడపిల్ల పుట్టిందంట, రెండోసారి గర్భం వచ్చిందండి, ప్రార్థన చేయండి బాబు, మగపిల్లోడు కావాలండి అన్నాడు. నేను అన్నాను, ప్రార్థన చేద్దాం, మన దేవుడు ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు మన గర్భం తెరిచాడు కాబట్టి మగపిల్లోడు కావాలని ప్రార్థన చేద్దాం. కానీ దేవుని ఒకటి అడుగుదాం, అయ్యా నీ చిత్తము ఏదై ఉన్నా దాన్ని భరించగలిగిన శక్తిని, దాన్ని స్వీకరించగల శక్తిని. ఇప్పుడు అతను వచ్చాడండి, అతను చెప్తున్నాడు, అయ్యా మాకు మనవడు కావాలి, ప్రార్థన చేయండి. ఒకవేళ రేపొద్దున్న మనవడు కాకుండా ఒకవేళ మనవరాలు పుట్టింది అనుకోండి, ఏమంటాడు? ఇవాళ చాలామంది దేవుడు చేసిన అనేకమైన మేళ్ళు, 98% దేవుడు చేసిన మేల్ని ఒక్క పని మనం అనుకున్న పని అవ్వకపోతుంటే దేవుడి మీద తిరుగుబాటు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వెనుదిరిగి దేవుడి కార్యాలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది క్రైస్తవుల్లో. ఇజ్రాయెల్ పాడైపోతానికి, ఇజ్రాయెల్ నశించిపోతానికి గల కారణము, ఇజ్రాయెల్ ఏమడుగుతున్నారని దేవుడిని? మాంసం లేదని అడుగుతున్నారంటండి. మన్నాను కురిపిస్తున్నాడు, బండ నుంచి నీరిస్తున్నాడు, బానిసత్వం నుంచి విడిపించాడు, మేఘస్తంభంగా ఉన్నాడు, అగ్నిస్తంభంగా ఉన్నాడు. వాళ్ళ కోసం అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు. అవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నారని దేవుడి మీద సనిగేవారుగా, తిరుగుబాటు చేసేవారుగా. కాబట్టి మనం అడిగేటప్పుడు దేవుడిని అడగచ్చు, అయ్యా మాకు ఇది కావాలని అడగచ్చు. కానీ దేవుడు చెప్పాలి, అయ్యా నీ చిత్తము, నీ ఇష్టము, నీ ఉద్దేశము నా యందు నిర్వర్తించబడుతుండగా దానికి నేను లోబడగల శక్తిని నాకు. అందుకని అన్నాడు దావీదు, అన్నాడు, అయ్యో ప్రార్థనను ఆలకించువాడా, సర్వశరీరులు ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేస్తారు. కాబట్టి మనం దేనికోసం ప్రార్థన చేయాలంటే దేవుడు చెప్తున్నాడు, విజ్ఞాపనకర్తలుగా ఉండాలంటే అండి, మన శత్రువుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలంటే అండి, మనం ఏం చేయాలంటే మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము దేవుడి దగ్గర ఎప్పుడైతే కన్నీరు కార్చి మనం ప్రార్థన చేస్తామో దేవుడు చెప్తున్నాడు 2 ఎప్పుడు దేవుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు బాధల్లో, ఇబ్బందుల్లో నిరీక్షణ గలవాడిగా ఉంటావో,
నిరీక్షణ గలవాడికి దేవుడు చెప్తున్నాడు, నీవు ఏంటండి 200 మేళ్ళతో 200 దీవెనలతో దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు. కాబట్టి అలాంటి అభిషేకాన్ని దేవుడు మరి మధ్యాహ్నకాల సమయంలో మరి ఆత్మాభిషేకాన్ని దేవుడు చెప్తున్నాడు. మరి ఆత్మీయ ఆశీర్వాదాలు, అలాగే మరి శరీర ఆశీర్వాదాలు 200 మేళ్ళు ఉన్నాయి. మరి 200 మేళ్ళు అట్టి మనసును అట్టి కృపను దేవుడు మనమే కుమ్మరింపు చేసి దీవించునుగాక. ఆమేన్. ఒక్కసారి వాక్యములో మరి మన హృదయాల్ని పరిశోధించుకుందాం. దేవుడు చెప్తున్నాడు, అయ్యో బంధకములో ఉన్నవారులారా, నిరీక్షణ కలిగిన వారులారా, మీకు నేను 200 మేలుతో ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతకాలము దేవుడి దగ్గర నువ్వు లోక సంబంధమైన ఆశీర్వాదం కోసమే ప్రార్థన చేస్తా ఉన్నావేమో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడిని అడగకుండా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును. అడుగువానికి మెండుగా పరిశుద్ధాత్మ నేను కుమ్మరింపు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మరింతకాలము లోక సంబంధమైన ప్రార్థనే చేస్తూ ఉన్నావేమో, లోతులాగా నీ మనసంతా కూడా లోక సంబంధమైన వాటి కోసము ప్రయాణం చేస్తూ ఉందేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇవాళ దేవుడు చెప్తున్నాడు, అయ్యో బంధకములో ఉన్నవారులారా, నిరీక్షణ కలిగిన వారులారా, మీ గుడారంలో మీరు ప్రవేశించుడి. ఇదిగో నేను 200 మేలుతో నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ భూమి యందు ఆ పరమ యందు కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇంతకాలము లోక సంబంధమైన వాటి కోసమే ప్రార్థన చేసి దానికి ఉన్నావేమో, లోక సంబంధమైన భాగ్యము కోసము పాకులాడేవాడిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. ఇవాళ దేవుడిని అడగండి. దేవుడు చెప్తున్నాడు, ఒకడికి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది, ఒకడికి ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది, ఒకడికి ఆత్మ స్వస్థతనిస్తుంది, ఒకడికి ఆత్మ జ్ఞాన వివేచన గల వరాలను ఇస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఇవాళ నీకు ఏం కావాలో దేవుడిని అడుగు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులకి ఏ మేలు చేయకుండా ఉండను, యథార్థవంతులకి ఏ మేలు చేయకుండా నేను ఆపనని దేవుడు చెప్తున్నాడు. యథార్థవంతులు అంటే దేవుడు చెప్తున్నాడు, నాకు ఇష్టలు. ఎంతకాలం ఒకవేళ దేవుడి సన్నిధిలో శాస్త్రులాగా పరిశీలిలాగా వేషధారిగా ఉన్నావేమో. ఇవాళ దేవుడిని అడుగు, అయ్యా నాలో ఉన్న వేషధారం తీసివేయ్యా, నాలో ఉన్న అవిశ్వాసం తీసివే తండ్రి, నాలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేనాయన. అయ్యా యోబులాగా నిరీక్షణ నాకు దయచేనాయన. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుల ప్రార్థన, నీతిమంతుల యొక్క ప్రార్థన మనఃపూర్వకమైంది, అది గొప్ప బలము గలదని దేవుడు చెప్తున్నాడు. అది దేనినైనా మార్చగలిగిందని దేవుడు చెప్తున్నాడు. యోబు యొక్క ప్రార్థన యోబుని 200 ఆశీర్వాదంలో తీసుకెళ్తా ఉంది. మోషే యొక్క ప్రార్థన అనేకమైన గొప్ప కార్యాలు చేసే విధంగా బైబిల్లో మనకు కనపడతా ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఏలీ కూడా మీలాంటి ఒక సామాన్యమైన ఒక మానవుడే, కానీ అతను నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు మరి వర్షించకుండా దేవుడు ఆపేశాడని చెప్తున్నాడు. కాబట్టి ఎంతకాలము లోక సంబంధమైన ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము పాటుపడతా లోక సంబంధమైన వాటి కోసము పెనుగులాడుతూ ఉన్నావేమో. ఇవాళ దేవుడిని అడుగు, ఆత్మను నా మీద కుమ్మరింప చేయమని అడుగు దేవుడికి. విశ్వాసం అనే ఆత్మ నా మీద కుమ్మరింప చేయమని దేవుడిని అడుగు. నిరీక్షణ అనే ఆత్మను దేవుడిని కుమ్మరింప చేయమని అడుగు దేవుడిని. యోబులాగా బంధకములో ఉన్నప్పుడు తట్టుకునే శక్తిని మన దేవుడిని అడుగు. దానియేలులాగా సింహాల నోళ్లు మూయించగలిగే ప్రార్థనా శక్తిని, షడ్రక మేషక అబేద్నెగోలాగా అది శ్రమైనా అగ్ని అయినా నిలబడగలి శక్తిని,
ఒకవేళ ఎంతకాలము లోక సంబంధమైన ప్రార్థన చేస్తా ఉన్నావేమో. ఇజ్రాయేలులాగా మాకు కూడా నాయన మాంసం కావాలి, ఇజ్రాయేలులాగా ఉల్లిగడ్డలు కావాలి, ఇజ్రాయేలులాగా మాకు ఐగుప్తులో ఉన్న అది కావాలి ఇది కావాలని ఎంతకాలం ప్రార్థన చేస్తా ఉన్నావేమో. ఇవాళ అడుగు దేవుణ్ణి. ఎలీషా ఏలియాని అడుగుతున్నాడు, అయ్యా 2 పాళ్ళు ఆత్మ కావాలయ్యా, అయ్యా 2 పాళ్ళు ఆత్మ నా మీద కుమ్మరింపు చేయను. ఆయన అడుగు దేవుణ్ణి. ఎలా అబ్రహాములో ఉన్న విశ్వాసంలో 2 పాళ్ళు విశ్వాసం నాలో కుమ్మరింపు చేయను. ఆయన ఇవాళ దేవుణ్ణి అడుగు. నువ్వు ఇవాళ పొందుకుని వెళ్ళాలి. నువ్వు దేవుడు చెప్తున్నాడు, నువ్వు అడుగు నేను ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. పెద్దకొస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరి మీద ఆత్మాభిషేకాన్ని కుమ్మరింపు చేసింది దేవుడు. ఇవాళ దేవుణ్ణి అడుగు. అడుగు దేవుణ్ణి. నీ హృదయం అనే తలుపులు తెరిచి అడుగు. ఆయన చెప్తున్నాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా ఉన్నాను, వాక్యం అనే ఖడ్గంతో నేను తడతా ఉన్నాను, నువ్వు తీస్తావా అన్నాడు దేవుడు. ఇంతకాలం ఒకవేళ బిగించుకుని ఉన్నావేమో. ఇవాళ తెరువు. అడుగు దేవుణ్ణి. అయ్యా నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికే జీవితాన్ని. దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుల యొక్క సంతతి వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. యథార్థవంతుల యొక్క సంతతి వారు కలిమిలోను ధనములోను సమృద్ధి గల వారిగా ఉంటారు. ఒకవేళ చెడు పనులతో పోగు చేస్తా ఉన్నావేమో. యోధా పోగు చేసుకున్నాడు, ఉరికంబానికి ఎక్కాడు. గ్యాజీ పోగు చేసుకున్నాడు, రోగాన్ని తెచ్చుకున్నాడు. ఆకాను పోగు చేసుకున్నాడు, కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్నాడు. బిలాము పోగు చేసుకున్నాడు, దేవుని సన్నిధిలోంచి గెంటి వేయబడ్డాడు. ఒకవేళ ఇంకా నువ్వు నిరీక్షణ లేనివాడిగా లోక సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేసే విధంగా ఉంటే ఇవాళ దేవుడిని అడుగు. ఇచ్చే దేవుడిని దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆ రోజు గుడ్డి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా దావీదు కుమారుడు నన్ను దాటిపోకయ్యా. అందరూ అంటున్నారు, అయ్యో అయ్యో ప్రవక్తను ఇబ్బంది పెట్టకండి, అయ్యో అయ్యో ఆయన ఇబ్బంది పెట్టకండి అంటే వీళ్ళు అంటున్నారు, అయ్యో దావీదు కుమారుడా మమ్మల్ని వదలకయ్యా, మమ్మల్ని దాటిపోకయ్యా. అలా ప్రార్థన యేసు ప్రభువుని ఆపింది. వాళ్ళ అంగళార్పు వాళ్ళ నేత్రాలకి విమోచనిచ్చింది, స్వస్థతనిచ్చింది. ఇవాళ దేవుడు నువ్వు యథార్థ హృదయంతో కేకగలుగుతున్నావా? అందుకని దావీదు అన్నాడు, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని దగ్గరికి వస్తారయ్యా, ప్రార్థనకు జవాబు ఇచ్చువాడా అంటున్నాడు. కాబట్టి ఎంతకాలము నువ్వు దేవుడి దగ్గరుండి నమ్మకం లేని జీవితంలో ఒకవేళ నువ్వు ఉంటే, ఒకవేళ అవిశ్వాసంలో చిన్న చిన్న ఇబ్బందులు బట్టి, చిన్న చిన్న కష్టాలను బట్టి అవిశ్వాసంతో ఒకవేళ నువ్వు కొట్టబడతా ఉంటే, ఇవాళ దేవుడు చెప్తున్నాడు నీతో, బంధకములో ఉన్నవాడా, నిరీక్షణ కలిగిన వాడా, నీ గుడారంలో దేవుడు ప్రవేశించబోతున్నాడు. 2 అంతల మేలులు, 2 అంతల దీవెనలు దేవుడు మీ మీద కుమ్మరించబోతున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి తండ్రి, మరి ఎంతమంది బిడ్డలు అవుతే స్వామిని కొందనా, ఈరోజు నీ మాట మీద విశ్వాసం నుంచి ప్రభువాని కొందనా. అలాడు సమర స్త్రీతో మాట్లాడావు ప్రభువాని కొందనా. అప్పుడు దాకా పాపంలో ఉంది, శాపంలో ఉంది, లోక సంబంధమైన జీవితంలో ఉంది ప్రభువాని కొందనా. ఒక్క నీ మాట విని ప్రభువాని కొందనా. తన కొండలు విడిచిపెట్టిందయ్యా, తన పాపరోత జీవితాన్ని విడిచిపెట్టింది ప్రభువాని కొందనా. సమరయ ప్రాంతం అంతా ప్రభువాని కొందనా. నీ నామానికి సాక్షిగా బ్రతికింది ప్రభువాని కొందనా. అట్టి విధంగా ఇయాలనైనా నీ సన్నిధికి వచ్చి వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ప్రభువాని కొందనా. వారిలో ఉన్న అపరిశుద్ధతను ప్రభువాని కొందనా, వారిలో ఉన్న అవిశ్వాసాన్ని ప్రభువాని కొందనాలు, వారిలో ఉన్న ప్రభువాని కొందనాలు అపనమ్మకాన్ని ప్రభువాని కొందనా, వారిలో ఉన్న అవిధేయతలు విడిచిపెట్టి ప్రభువాని కొందనా. సమర స్త్రీ ఏ విధంగా నీ ఆత్మను పొందుకుని జీవజలాలు పొందుకుని వెళ్ళిందో ప్రభువాని కొందనా. అట్టి విధమైన ఆశీర్వాదాన్ని, దీవెనలని బిడ్డలు పొందుకుని వెళ్తుండగా ప్రభువాని కొందనా. వాగ్దానం చేస్తున్నావు తండ్రి, ఇదిగో నీకు 2 అంతలు మేలిస్తాను, ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో అక్కడే నిన్ను హెచ్చిస్తానని చెప్పావు ప్రభువాని కొందనా. అట్టి గొప్ప దీవెనలు, అట్టి గొప్ప ఆశీర్వాదాలు దేవాని కొందనా నీ పిల్లలందరి మీద కుమ్మరింప చేసి
అనేక మందికి సాక్షులుగా తండ్రి, దీపస్తంభముల మీద పెట్టబడి దీపాల వలె తండ్రి, నీ నామానికి మహిమకరంగా ఈ భూమి యందు పరమ యందు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించేవారిగా నీ బిడ్డల మీద నువ్వు అభిషేకించి దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.